దేవుని పరిశుద్ధమైన నామాని స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఈ అడవులు, కొండలు, చిట్ట మధ్య అడవిలో ఉన్నాము. ఈ మామిడి తోటలు, బత్తాయి తోటలు అన్నీ కూడా పచ్చదనము ఫలాలతో ఉన్న తోటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇది చూసినప్పుడు ఏమనిపించిందంటే, దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నారు. మరి ఇది అడవి ప్రాంతమే, కానీ నీరు ఎలాగో తెలీదు. అన్నీ కూడా పచ్చగా ఉన్నాయి, చక్కగా బత్తాయిలు అన్నీ కూడా ఉన్నాయి. దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడాను ఆ సారము కలిగిన వారిలాగా దేవుడు చేస్తారు. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని దావీదు భక్తుడు అంటారు. అలాగే హబక్కూకు ఏమంటారంటే, నీ ఏమున్నా ఏమీ లేకపోయినా నేను యెహోవానందు ఆనందిస్తున్నాను కాబట్టి నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు అంటున్నారు. ఈ కొండలు ఇవన్నీ దాటుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు అనిపిస్తుంది, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు అంటున్నారు. కనుక దేవుడు శక్తినిస్తారు, బలమునిస్తారు. సంతోషమే సగం బలం అన్నారు. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము అంటారు. కాబట్టి ఈ విధంగా ఈ సమయంలో ఇక్కడికి వచ్చి ఎందుకు వాక్యం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనం కూడా దేవుని తోటలో, దేవుని సన్నిధిలో ఈ పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. ఈ పచ్చని చెట్ల వలె మనం ఉండాలి. ఎప్పుడు కూడా సారం కలిగిన వారిగా ఉండాలి. మొదటి కీర్తనలో మనం నేర్చుకుంటాం కదా, దివారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించేవాడు వాడు చెట్టు వలె ఉంటాడు అన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉందాం, ఆయన ఇచ్చే కృపను పొందుకుందాం. ఏసేపు ఫలించడి కొమ్మ, అతడి రెమ్మలు నీటి ఊటల దగ్గర అన్నట్లుగా మనం కూడా దేవునిలో ఉండి ఫలిద్దాం, ఆశీర్వదించబడదాం. పచ్చని ఒలీవ చెట్ల వలె ఉందాం, ఎండుటాకుల వలె ఉండద్దు, ఎండిపోయిన చెట్టు వలె మనం ఉండకుండా పచ్చని వారిగా దేవుని యొక్క కృపలో ముందుకు సాగుదుము గాక. ఆమె స్తోత్రం. నాయన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాని కనికరం మీరే దయచేసి దీవించి ఆశీర్వించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.